హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకి, ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. కాబట్టి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు ఆల్రెడీ క్లాసెస్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఫీ అయితే పే చేసి మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోండి. ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ ఫీ పే చేసి సెకండ్ సెమిస్టర్ ఏమున్నా కూడా క్లియర్ అయితే చేసుకోండి. ఇంకా షెడ్యూల్ వచ్చేసి ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ సెకండ్ సెమిస్టర్ అక్టోబర్ 2024, లాస్ట్ డేట్ వచ్చేసి 20 సెప్టెంబర్ వరకు అయితే ఉంది. ఇక్కడ ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్స్ అయితే ఉన్నాయి. సెకండ్ సెమిస్టర్ రాయడానికి 2018 నుండి 18లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుండి 19, 20, 21, 22, 23 అడ్మిషన్స్ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నారు. అంటే సెమిస్టర్ సిస్టంలో జాయిన్ అయిన వాళ్ళు రాసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి చూడండి, ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది. 28 అక్టోబర్ నుండి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ 28 అక్టోబర్ రోజు పేపర్ 1 ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సెక్ పేపర్ అయితే ఉంటుంది. 2 క్రెడిట్స్‌ది 1.5 అవర్ ఎగ్జామ్ 2-3:30 PM. 29th అక్టోబర్ రోజు హ్యూమన్ సొసైటీ అండ్ డెవలప్మెంట్, ఇది కూడా 2 క్రెడిట్ కోర్స్ 1.5 అవర్ ఎగ్జామ్ 2-3:30 PM వరకు అయితే ఉంది. ఇంకా అక్టోబర్ 30 రోజు ఇంగ్లీష్ ఉంది, లాంగ్వేజ్ 2 అవర్స్ ఎగ్జామ్ 2-4. తర్వాత నవంబర్ 1 రోజు మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ MIL, అంటే మీ యొక్క ఆప్షనల్ పేపర్ అయితే ఉంటుంది. తెలుగు, హిందీ, ఉర్దూ, ఫంక్షనల్ ఇంగ్లీష్ ఏదైతే అది మీరు ఈ 2 అవర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 నవంబర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ 2, 3, 4 వరుసగా మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. 3 అవర్స్ ఎగ్జామ్ 2-5 PM అయితే ఉంది. ఇది ఎగ్జామినేషన్ షెడ్యూల్. ఇంకా ఫీ పే చేయడానికి 20 సెప్టెంబర్ వరకైతే వితౌట్ లేట్ ఫీతో అయితే మీరు పే చేసుకోవచ్చు. అదే 500 లేట్ ఫీతో 30 సెప్టెంబర్ వరకు పే చేయొచ్చు. 1000 లేట్ ఫీతో అయితే అక్టోబర్ 8 వరకైతే పే చేసుకోవచ్చు. ఇంకా మరింత లేటెస్ట్ సమాచారానికి ఛానల్‌కి టచ్‌లో ఉండండి. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అందరికి.